అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి రామగుండం కార్పొరేషన్కు 100 కోట్ల నిధులు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా గోదావరికని గాంధీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు. 300 కోట్లు 400 కోట్లు అని చెప్పడం జరిగింది గత పాలకులు. కానీ గెలిచిన 2 నెలలకే మరి 100 కోట్లు టీయూఎఫ్ఐడిసి కింద తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డెవలప్ కింద 100 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రూరల్కు 10 కోట్లు కేటాయించడం జరిగింది డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా. అర్బన్కు 10 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే ఈ 2 నెలల వ్యవధిలో దాదాపుగా ఒక 120 నుంచి 130 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపుగా 126 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘన చరిత్ర ఈ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి దక్కుతుందనేందుకు నిదర్శనం. నిన్ననే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు టీయూఎఫ్ఐడిసి నుంచి 100 కోట్లు, డిఎంఎఫ్టి నుంచి 10 కోట్లు, సీఎం గ్రాంట్స్ నుంచి 10 కోట్లు, ఎన్ఆర్జీఎస్ నుంచి 6 కోట్లు, దాదాపుగా 126 కోట్ల రూపాయలు కేవలం 2 నెలల కాలంలోనే రామగుండం కార్పొరేషన్కు తీసుకొచ్చిన చరిత్ర.